ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఈరోజు చేసుకోవడం జరిగింది. ఒకసారి మాట్లాడడం వాళ్ళతో. నమస్తే అన్న, ఎట్లుంది కోఆర్డినేషన్? అందరూ వచ్చినట్టు అన్ని సంఘాలు? నా పేరు కారం రవీందర్ రెడ్డి. నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల కించిత భావంతో మాట్లాడని అలా అందరూ కూడా కొంచెం అసహనానికి గురైనరు, బాధకు గురైనరు కూడా. ముఖ్యంగా ఏంటంటే ఇలా ఉద్యోగ సంఘాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారో, అవసరమైతే కొట్లాడుతూ ఉంటారు. అంతేగాని ఉద్యోగస్తుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ప్రజలకేదో ఇబ్బంది కలిగించేటువంటి ఉద్యోగస్తులుగా భావించడం అనేది ఇలా అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇలా ఇట్లా చూడొచ్చు, రిక్వెస్ట్ కూడా వచ్చా, వార్నింగ్ కూడా వచ్చా ఉద్యోగులకు? అది వార్నింగ్ అనేటట్లేదు, రిక్వెస్ట్ అనేటట్లేదు. ఎందుకంటే ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేసినట్టున్నారు, ఓ పక్కన భయపెట్టినట్టుగా ఉన్నది. అంటే ముఖ్యంగా ఏంటంటే చెప్పుకుంటూ ఒకటి రెండు అల్టిమేటం ఇచ్చినట్టున్నది, బాధ చెప్పుకున్నట్టున్నది. కానీ అట్లాంటిది ముఖ్యమంత్రి గారు మాట్లాడు అంటే నేను అనేది ఉద్యోగులకి జీతాలు ఇస్తారో ఇయ్యరో తర్వాత ముచ్చడం, ఒక రాష్ట్రాన్ని ఒక అధోమైన స్థితిలో చూపెట్టడం అనేది ఇలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ధనిక రాష్ట్రం అని మనం 10 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత లోపల అప్పులు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో తెలియదు. కానీ మొత్తంగా ఏంటంటే అనేక సంక్షేమ పథకాలని ఇలా ప్రజల వద్దకు తీసుకెళ్ళినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దక్కింది. ఇక్కడ మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పదంలో 10 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇప్పుడు అప్పులు వచ్చినాయి, ఇప్పుడు అనేది కాదు, ఎప్పటికీ అప్పులు ఉంటూనే ఉంటాయి. ప్రభుత్వం అన్నప్పుడు నడపడానికి రకరకాల ఇబ్బందులు పడాల్సి వస్తాయి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడడం వల్ల ఏంటంటే మనకు వచ్చేటువంటి పెట్టుబడులు పోతాయి, మనకు ఉన్నటువంటి గౌరవం పోతుంది. ఇక్కడ పనిచేసేటోడు చాలా నిరాశ నిస్పృహకు లోనవుతాడు. ఇలా ఉద్యోగస్తులు కూడా అయ్యో మరి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడటానికి ఎవరి దగ్గర పోతాం మనం, మన జీతభత్యాలు ఎట్లా వస్తాయి, మన డిఏలు ఎట్లా వస్తాయి, మన పిఆర్సీలు ఎట్లా వస్తాయి, మనకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు ఎట్లా వస్తాయి, ఇలా బాధతో ఉండదు. చాలామంది మొన్న ఇద్దరు వ్యక్తి అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఎందుకంటే వాళ్ళు బీపీలు పెరిగి అరే మరి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర పోతే మనకేదో లాభం జరుగుతుంది కూడా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడానికి ఎవరి దగ్గర పోగలుగుతాం మనం? ఇలా అటువంటి పరిస్థితి దాపించిన కారకులు ఎవరు? ఇవాళ ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ప్రభుత్వాలు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి హామీలతో పేరుతో వస్తారు. ఆ హామీలు నెరవేర్చడానికి అప్పులు చేస్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఏమి లేవని చెప్పి బుకాయిస్తూ ఉంటారు. ఇవాళ ప్రభుత్వం మంచి పథకాలు తీసుకొచ్చింది, సంతోషపడ్డాం. మేము అందరం కూడా అనేక రకాలుగా తీసుకొస్తాను, సంతోషపడ్డాం. కానీ ఇవాళ ఏ పథకం కూడా సక్రమంగా అమలైనట్లేదు. ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఈ పాయింట్ ఆఫ్ లో ఒకటి మాట్లాడారు, అవి ఆపాలా మీకు ఇవ్వాలా? ఏవో ఒకటి చెప్తుండే, ఇది కావాలా అది కావాలంటాడు, మీరేం చెప్తారు? ఇవాళ పథకాలు అమలు చేసేదే ఉద్యోగస్తులంతా. ఏ పథకమైనా ప్రజల ఇప్పుడు మేము ఆపదలుచుకుంటే అక్కడే ఆపగలుగుతాం. కానీ మాకు అటువంటి ఉద్దేశం లేదు. ఇవాళ ప్రజలకు సేవలు అందించడానికి వరకు మేము ఉన్నాం. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా వాటి వద్దకు తీసుకెళ్తాం. వాటిని ఆపమని మనం అంటలేము. జీతాలే ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమం అడ్డుగా మారుతున్నాయి ఒక ఒపీనియన్ కూడా ఎక్కువ చేసినట్టుండు. అది తప్పుడు మాట. ఉద్యోగస్తులు అనేది నిరంతరంగా ఉండేటువంటి వాళ్ళు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎప్పటికి ఉంటాయి, పథకాలు అనేవి వస్తుంటూ పోతుంటాయి. కానీ ఉద్యోగస్తులు వచ్చిపోయేటోళ్ళు కాదు. అంటే మీకు ప్రభుత్వానికి తెలుసు ఉద్యోగులకు ఎంత జీతభత్యాలు అవసరం ఉంటాయి, ఎంత మనం చెల్లింపాలని బడ్జెట్లో ముందే పొందుపరుస్తారు. ఇవాళ కొత్త పథకాలకు స్కీములు పెట్టినప్పుడు బడ్జెట్లో ప్రవేశపెడతారు తప్పించి, కానీ ఉద్యోగులకు అవసరం లేదు. ఇవాళ అది నాన్ ప్లాన్ బడ్జెట్, ప్లాన్ బడ్జెట్ కాదు. నాన్ ప్లాన్ బడ్జెట్లో ఏంటంటే స్థిరీకరణ ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. దానికి మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు అదనంగా ఖర్చు పెట్టదలుచుకున్నప్పుడు దీనికంటే ఎక్కువైన వాటి మీదనే సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాలి. ఇవాళ పనిచేసే ఉద్యోగస్తులే కడుపు మండించి ఇంకోనికి భోజనం పెడతారంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉన్నారు కదా. ఇవాళ పెట్టడం నేను నాకు ఎండ పెట్టుకొని ఇంకొని భోజనం పెట్టడం నా కడుపు కాలుతాయి కదా. ఇవాళ ప్రజలు కూడా అంతే. ఇలా ఉద్యోగస్తులకు ఇస్తాను ఏమి ఇస్తున్నారు? మాకు ఏం లేదు. మాకు ఇవ్వాల్సినటువంటి జీతాలే ఇస్తున్నారు. మాకు అదనంగా ఏం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏం లేదు మాకు ఇవాళ. అలా అంటుండు, మీ చేతుల్లో పెడితే మీరే పంచుర్రి, మీకే తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుండు. మీరేమన్నా ఇప్పుడు మా చేతిలో పెట్టడానికి మా బడ్జెటే మేము తయారు చేస్తాం. మా చేతిలో పెట్టేది ఉన్న వాళ్ళు మేమే వాళ్ళ చేతిలో పెడుతున్నాము. ఇవాళ వాళ్ళ చేతిలో పెట్టిన బడ్జెట్ను సక్రమంగా అమలు చేయలేక రకరకాల పథకాల పేరుతో తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా మడబెడుతూ ఇటు ఉద్యోగస్తులను స్కేప్ గోడ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏంది? అన్ని రకాల ఎక్స్పెండిచర్స్ వాళ్ళకి తెలుసు, ప్రభుత్వం ఎట్లా నడుతుందో తెలుసు. ఇవాళ మీరు ఎక్స్పెండిచర్ ఎక్కువ అని చెప్పి మంత్రులు ఊరుకొని ఒక్కడే ముఖ్యమంత్రి రాజ్యం వెళ్ళలేడు కదా. 18 మంత్రులు ఉండాల్సిందే కదా. ఇవాళ 120 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందే, 40 మంది ఎమ్మెల్సీలు ఉండాల్సిందే. ఎవరిని తక్కువ చేయలేము. అది వ్యవస్థ. అది ఆ వ్యవస్థలో ఉద్యోగులు ఒక భాగస్వామ్యం. అటువంటి వ్యవస్థను ఇలా కించపరచడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలా వ్యవస్థ తెలుసు, ఎక్స్పెండిచర్ తెలుసు, తెలిసినాక కూడా మళ్ళీ ఇంకా మీకే ఇస్తున్నటువంటి భావన కలిగించడం అనేది కరెక్ట్ పద్ధతి. మాకు ఇవ్వాల్సిందే, మాకు ఇచ్చేది మాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి. దాని ప్రణాళిక ఏం చేస్తారని మీరు చేసుకోండి. ఏ విధంగా ఇవ్వాలి బడ్జెట్లో పెట్టేటువంటి ప్రతి అంశం మాకు తెలియకుండా ఏం జరగదు. ఇవ్వాలి ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుందో మాకు తెలుసు. కానీ ఆదాయానికి మించి ఇవ్వాలి వాళ్ళు మేనిఫెస్టోలో పెడుతున్నారు, అది కూడా మాకు తెలుసు. కానీ మేము దాన్ని మేము అడ్డుకోలేం కదా.
అది రాజకీయపరమైన నిర్ణయం. అది వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేది తర్వాత ముచ్చట. ఏ పథకాన్ని ఆపుతారు, ఏ పథకాన్ని అమలు చేస్తారు మాకు తెలియని ముచ్చట. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా వాళ్ళకు ఆపి మాకియడం అనేది చెప్పడం కరెక్ట్ కాదు. అదొక ముఖ్యమంత్రిగా అట్లాంటి మాట అనాల్సినటువంటి అవసరం లేదు, అనకూడదు కూడా. ఆయన కూడా అందరినీ సమానంగా చూడాలి, ఆయన బాధ్యత. ఇలా 98% మంది ప్రజల సంక్షేమాన్ని చూసినప్పుడు 2% మంది ఉద్యోగస్తులు పెద్ద లెక్క కాదు వాళ్ళందరికీ కూడా. ఇలా మీరు ఎందుకంటే అన్ని రకాల సంక్షేమాలు తీసుకొస్తున్నారు. ఇలా మేము చూసిన ఆరోగ్యశ్రీలో ఏమున్నది, సో మా సామాన్య జనానికి 10 లక్షల వరకు పరిమితి పెంచింది ఇలా ప్రభుత్వం. మేము వద్దలే కదా. ఇలా మాకున్న పరిమితి అంటే 2 లక్షలు మాత్రమే. ఆ 2 లక్షలతో కూడా మేము అడ్జస్ట్ అవుతా ఉన్నాం. ఇలా మేము ఎక్కడ కూడా మాకు ఇవ్వలేదు ఇవ్వండి అని మేము ఎక్కడ అడగట్లేదు. సరే మాకు నెలకు ఇంత జీతం వస్తే మేము ఎంతో కొంత సర్దుకోగలుగుతామనే రీతిలో మేము మాట్లాడుతున్నాం. కానీ ఇవన్నీ ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా కేవలం ఉద్యోగస్తులనే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిన వల్ల ఇలా అందరిలో ఆందోళన చెంది. ఎందుకంటే ఇక్కడ ఇలా వేదికను పంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం విమోచన కొరకు పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణను అన్ని రాష్ట్రాల్లో అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకురావాల్సినటువంటి ఆకాంక్ష ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. మాకు స్వలాభాపేక్ష లేదు. ఇవాళ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళతో మేము ఇదే రీతిగా వ్యవహరిస్తాం. మంచిగుంటే మంచిగుంటాం, చెడు వచ్చినప్పుడు చెడుగా చెప్తాం. ఇట్లా చెడు జరుగుతుంది దాన్ని సరిదిద్దుకోమని చెప్తాం. ఆ సరిదిద్దుకోమనే ప్రయత్నమే ఇలా మేము తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వినకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే మేము చేసేటువంటి ఏంటంటే వాళ్ళకి చెప్తాం, వినకపోతే ఉద్యోగస్తులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడతాం. ఇప్పటికి కూడా కొట్లాడతాం. ఎందుకంటే ఇవాళ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు దాదాపు ఉద్యోగులతో సమానంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ఏకం అవుతూ ఉన్నారు. ఇవాళ అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము పాలనను మరి స్తంభింపజేయలేం కావచ్చు, కానీ మొత్తంగా ప్రజల్ని ఏకం చేయడంలో మా వాళ్ళందరూ కూడా చాలా నిష్ణాతులు. వాళ్ళందరూ ప్రజల్లో వ్యతిరేకత తీసుకోవడం నిష్ణాతులు. అయినా కూడా మేము ఓపికతో ఉన్నాం. ఎందుకంటే రిటైర్డ్ వాళ్ళం కాబట్టి ఎంతో సర్వీస్ చేసి వస్తున్నాం. మా తర్వాత తరానికి కూడా మరి రకరకాల వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని మేము కోరుతున్నాం. కాబట్టి మరి ఇటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మానుకోవాలి. ఇవాళ అందరినీ కూడా ఏకతాటిపై నడిపించే ప్రయత్నాలు. ఇవాళ రాష్ట్రానికి అధినేత ఆయన. అన్ని వర్గాలని కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన ఉన్నది. అందరినీ సమన్వయపరచాల్సిన బాధ్యత ఉన్నది. అందరి సంక్షేమాన్ని కూడా కాంక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పాలన కొనసాగించాలని మేము కోరుకుంటాము. థ్యాంక్ యూ.